హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. వేద వైద్యం కార్యక్రమానికి స్వాగతం. నమామి ధన్వంతరి మాదిదేవం సురాసురైర్వందిత పాదపద్మం లోకే జరారుగ్భయ మృత్యునాశం దాతారమీశం వివిధ ఔషధీనాం. వేదం అంటే విజ్ఞానము అనేటువంటి అర్థం. ఆయుర్వేదం, ఆయుష వేదం, ఆయుర్వేదం ఆయుష్కు సంబంధించినటువంటి విజ్ఞానాన్ని తెలియజేసేటువంటి శాస్త్రాన్ని ఆయుర్వేదం అంటారు. మరి ఇక్కడ శాస్త్రం అంటే శాసనాత్ త్రాయంతే ఇది శాస్త్రం. అంటే ఈ ఆయుర్వేద వైద్య శాస్త్రము, ఈ ఆయుర్వేదము శాసించి మనల్ని రక్షిస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని శాస్త్రం అని చెప్పేసి కూడా మన మహర్షులు తెలియజేయడం జరిగింది, ఆయుర్వేద శాస్త్రం. మరి ఈ ఆయుర్వేదాన్ని గురించి మన మహర్షులు మరొక మాటలో ఎలా చెప్పారంటే, హితాహితం సుఖం దుఃఖం ఆయుస్తస్య హితాహితం మానంచ తచ్చ యత్రోక్తం ఆయుర్వేద స ఉచ్యతే. అంటే ఆయుష్కు సంబంధించినటువంటి హితకరమైనటువంటి అంశాలు, అహితకరమైనటువంటి అంశాలు, సుఖకరమైనటువంటి అంశాలు, అసుఖకరమైనటువంటి అంశాలను గురించి తెలియజేసేటువంటి విజ్ఞాన శాస్త్రము, వైద్యము ఏదైతే ఉందో దాన్ని ఆయుర్వేద వైద్యంగా మన భారతీయ మహర్షులు చెప్పడం జరిగింది. మరి ఇటువంటి మహత్తరమైనటువంటి అతి ప్రాచీన కాలమైనటువంటి ఆయుర్వేద వైద్య విధానంలో ఎన్నో ఔషధ మొక్కల గురించి, వాటి యొక్క పని విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగింది. అటువంటి అనేక రకాలైనటువంటి మొక్కలో ఒక మొక్క గురించి, ఒక ఔషధాన్ని గురించి ప్రస్తుతం తెలుసుకోబోతున్నాం. అది అశ్వగంధ. చాలామంది ఈ మధ్యకాలంలో మరి ఆయుర్వేద వైద్యం చాలా ప్రచారంలోకి వస్తుంది కాబట్టి చాలామంది కూడా ఈ అశ్వగంధ పేరు వినే ఉంటారు. అశ్వగంధ, ఈ అశ్వగంధ ఒక చెట్టు యొక్క వేర్లు. ఈ అశ్వగంధని శాస్త్రీయంగా విథానియా సోమ్నిఫెరా అని వృక్షశాస్త్రీత్యా చెప్పబడుతుందన్నమాట. విథానియా సోమ్నిఫెరా. అట్లే ఇండియన్ జిన్సెంగ్ అనేటువంటి పేరుతో కూడా ఈ అశ్వగంధ పిలువబడుతూ ఉంటుంది. అట్లే వింటర్ చెర్రీ అనేటువంటి మరొక పేరుతో కూడా ఈ అశ్వగంధను పిలుస్తూ ఉంటారు. చూశారు కదా. మరి ఇటువంటి మహత్తరమైనటువంటి గొప్ప ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ అశ్వగంధను గురించి మన మహర్షులు ఈ అశ్వగంధకి కొన్ని సంస్కృత పేర్లను కూడా ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి ఈ అశ్వగంధ అని ఇక్కడే పేరు తెలుసుకుంటున్నాం కదా. అశ్వము అంటే గుర్రము అని అర్థం, గంధ అంటే వాసన అని అర్థం. గుర్రం దగ్గర, గుర్రం వద్ద ఎలాంటి వాసన ఉంటుందో ఈ యొక్క వేర్లను మనం వాసన చూస్తే ఆ విధంగా ఉంటాయి కాబట్టి అశ్వగంధ అనేటువంటి పేరుని మన మహర్షులు భారతీయ వైద్య గ్రంథాల్లో పేర్కొనడం జరిగింది. అట్లే వాజీ గంధ అనేటువంటి మరొక పేరును, అట్లే తురంగ గంధ అనేటువంటి మరొక పేరును కూడా మన మహర్షులు ఈ అశ్వగంధకు పేర్కొనడం జరిగింది. వాజీ అన్న గుర్రం అనేటువంటి అర్థం ఉంది, తురంగం అన్న గుర్రం అనేటువంటి అర్థం ఉంది కాబట్టి అశ్వగంధ, వాజిగంధ, తురంగగంధ గుర్రానికి సంబంధించినటువంటి పేర్లతో ఈ యొక్క మొక్కని, ఈ యొక్క మొక్క వేర్లని పిలవడం జరిగింది. అట్లే బలద అనేటువంటి మరొక సంస్కృత పేరు కూడా దీనికి ఉంది. బలద అంటే శారీరకంగా బలాన్ని ఇచ్చేది, మానసికంగా బలాన్ని ఇచ్చేటువంటి శక్తివంతమైనటువంటి ఔషధం కాబట్టి ఈ అశ్వగంధని బలద అనేటువంటి పేరుతో పేర్కొనడం జరిగింది. అంతేకాదు శోధహర అనేటువంటి మరొక పేరును కూడా మన మహర్షులు ఈ అశ్వగంధకు సూచించడం జరిగింది. శోధ అంటే వాపు, శరీరంలో ఉన్నటువంటి వాపును తగ్గించేటువంటి శక్తివంతమైనటువంటి ఔషధ గుణాలు ఈ యొక్క వేర్లలో పొందపరచబడి ఉన్నాయి కాబట్టి వీటికి శోధహర అనేటువంటి పేరును కూడా మన మహర్షులు సూచించడం జరిగింది. అట్లే స్విత్రాపహ అనేటువంటి మరొక పేరును కూడా చెప్పడం జరిగింది. సంస్కృతంలో స్విత్ర వ్యాధి అంటే తెల్లమచ్చల వ్యాధి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. దీన్నే ఆధునికంగా ల్యూకోడర్మా లేదా విటిలిగో అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ తెల్లమచ్చల వ్యాధికి కూడా అద్భుతంగా పనిచేసేటువంటి మహత్తరమైనటువంటి ఔషధ శక్తులు, ఔషధ రసాయన శక్తులు ఈ మొక్కలో దేవుడు పొందుపరిచి ఉండడం వల్ల దీన్ని స్విత్రారి అనేటువంటి పేరుతో కూడా మన మహర్షులు పేర్కొనడం జరిగింది. ఇంతేకాదు క్షయాపహ అనే మరొక పేరును కూడా ఈ అశ్వగంధకి మన మహర్షులు చెప్పడం జరిగింది. క్షయ అంటే మనకందరికీ తెలుసు, నశించి కృషించిపోయేటువంటి వ్యాధి అని. ఈ నశించి కృషించిపోయేటువంటి వ్యాధి ఏదైతే ఉందో ఆ యొక్క వ్యాధిని తగ్గించేటువంటి అత్యద్భుతమైనటువంటి శక్తి ఈ యొక్క వేర్లలో, అశ్వగంధ మొక్క వేర్లలో ఉండడం వల్ల క్షయాపహ అనేటువంటి మరొక పేరును కూడా మన మహర్షులు చెప్పడం జరిగింది. మరి ఇలాంటి మహత్తరమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ అశ్వగంధ మొక్క వేర్లని తెలుగులో ప్రాంతీయంగా
కొన్ని ప్రాంతాలలో పెన్నేరు గడ్డలు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. పెన్నేరు గడ్డలు. అట్లే మరికొన్ని ప్రాంతాల్లో ఈ అశ్వగంధ వేర్లని బొమ్మడోలు గడ్డలు అనేటువంటి పేరుతో కూడా పిలవడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలాంటి సందర్భాల్లో మనమందరం కూడా మరొక విషయం కూడా తప్పక గుర్తుంచుకోవాలి. పూర్వకాలం వైద్య సదుపాయాలు మరి ఇంత వ్యాప్తిగా లేని సందర్భాల్లో కూడా మన మహర్షులు సూచనప్రాయంగా ఈ అశ్వగంధ మొక్క యొక్క గొప్పతనాన్ని చెబుతూ పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అని చెప్పేసి పూర్వీకులు చెప్పడం జరిగింది. అంటే ఈ వ్యాధి ఫలానాది అని మనకు తెలియకపోయినప్పటికీ ఆ వ్యాధికి అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు. ఆ వ్యాధికి పేరు లేకపోయినప్పటికీ ఈ ఔషధం. మరి పేరు లేని వ్యాధికే అంత అద్భుతంగా పనిచేస్తే పేరున్నటువంటి వ్యాధికి ఇంకా ఎంత మహత్తరంగా పనిచేస్తుందో మనం తెలుసుకున్నాం కదా. పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు అంటే సమస్తమైనటువంటి వ్యాధుల్లో కూడా ఈ అశ్వగంధను ఉపయోగించుకోవచ్చు. మరి ఈ అశ్వగంధను ఎలా ఉపయోగించుకోవాలంటే శుద్ధి చేసి ఈ అశ్వగంధను ఉపయోగించుకోవడం వల్ల ఇంకా గుణవత్తరంగా పనిచేస్తుంది. ఈ అశ్వగంధని ఎలా శుద్ధి చేసుకోవాలంటే ఉదాహరణకి ఒక 1/4 కిలో అశ్వగంధ వేర్లు తీసుకోండి. శుభ్రంగా కడిగి తుడిచేసేసి బాగా ఆరిన తర్వాత ఆ 1/4 కిలో అశ్వగంధ వేర్లు మునిగేట్లు ఆవు పాలు పోసేయండి. అర్థమవుతుంది కదా, చాలా సులువు. అశ్వగంధ వేర్లలో ఆవు పాలు పోసేసి పొయ్యి మీద పెట్టి సన్న మంట మీద ఆ పాలన్నీ ఎగిరిపోయేంత వరకు పాలను మరిగించండి. ఆ విధంగా పాలు మరిగిపోయిన తర్వాత ఈ అశ్వగంధ వేర్లను తీసి బాగా ఎండించేసేసి తర్వాత పొడి చేసి ఔషధానికి వాడుకోవడం వల్ల చాలా గుణవత్తరంగా పనిచేస్తుంది. అలా కాని సందర్భాలలో విధిలేని పరిస్థితుల్లో మరి అశ్వగంధ వేర్లని అలాగే కూడా వాడుకోవచ్చు. కానీ ఆవు పాలతో శుద్ధి చేసినటువంటి అశ్వగంధ ఇంకా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. అశ్వగంధ పొడి ఈ విధంగా తయారవుతుంది. మరి ఈ అశ్వగంధని ఎలాంటి వ్యాధుల్లో ఏ ఏ సందర్భాలలో ఏ ఏ అనుపాలనలతో ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం. మొట్టమొదట వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు అశ్వగంధని ఎలా వాడుకోవాలో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల రకరకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్కు సంబంధించినటువంటి వ్యాధులు అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా మరి గురవుతున్నారు. అంతేకాదు ఈ రోజుల్లో జీవనశైలి మార్పుల వల్ల కలిగేటువంటి జీవన విధాన మార్పుల వల్ల కలిగేటువంటి అనేక వ్యాధులకు కూడా మరి మన సమాజం గురవుతుంది. ఉదాహరణకి మరి హెపటైటిస్ అనేటువంటి కాలేయ వ్యాధులు, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇలాంటి వైరస్కు సంబంధించినటువంటి కాలేయ వ్యాధులు, అదేవిధంగా క్యాన్సర్ వ్యాధులు, అదేవిధంగా మరి జీవన శైలికి సంబంధించినటువంటి ఈ షుగర్ వ్యాధి ఇలాంటి వ్యాధులు కూడా మరి వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడే విజృంభణ ప్రదర్శిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎయిడ్స్ లేదా హెచ్ఐవి ఇవన్నీ కూడా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళల్లో విజృంభణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి ఈ అశ్వగంధని చక్కగా సద్వినియోగం చేసుకోగలిగితే ఆ వ్యాధులు రాకుండా చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. లేదా వచ్చిన వ్యాధులు ఇబ్బంది పెట్టకుండా మరింత తీవ్ర రూపం దాల్చకుండా చక్కటి ఆయువును ఆరోగ్యాన్ని పొందేదానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు అని మన పెద్దలు చెప్పిన మాట చద్దిమూట అంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి సందర్భాలలో మరి వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు అశ్వగంధను ఎలా వాడుకోవాలంటే ఒక 50 గ్రాములు అశ్వగంధ చూర్ణం తీసుకోండి. 50 గ్రాములు అశ్వగంధ చూర్ణం చూశారు కదా, అశ్వగంధ చూర్ణం ఇలా ఉంటుందన్నమాట. దీన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా పటిక బెల్లం, ఈ పటిక బెల్లాన్ని మెత్తగా పొడి చేసేసి ఈ పటిక బెల్లాన్ని పొడిని కూడా ఒక 50 గ్రాములు తీసుకోండి. అర్థమవుతుంది కదా, చాలా సింపుల్. సూక్ష్మంలో మోక్షం అని చెప్పేసి మన పెద్దలు చెప్తూ ఉంటారు. నిజంగా ఈ 2 ఔషధాల కలయిక వల్ల ఎన్నో రకాల వ్యాధులు నయమవుతాయంటే అతిశయోక్తి కాదు. మరి అశ్వగంధ చూర్ణము 50 గ్రాములు, పటిక బెల్లం పొడి 50 గ్రాములు, ఈ రెంటిని బాగా కలిపేసేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకోండి. మీకు ఉదాహరణ నిమిత్తము మీకందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతో కొద్దిగా ఔషధాన్ని తయారు చేసి చూపిస్తాను. ఈ విధంగా అశ్వగంధ చూర్ణాన్ని ఒక 1/2 చెంచా తీసుకుంటున్నాను. అట్లే సమానంగా
పటిక బెల్లం పొడి కూడా తీసుకుంటున్నాను. ఇంతే, అశ్వగంధ చూర్ణము, పటిక బెల్లం పొడి మీకు చెప్పిన ప్రకారమైన తయారు చేసుకోవచ్చు, లేదా సమభాగాలుగా 50 గ్రాములు కానీ 100 గ్రాములు కానీ 25 గ్రాములు కానీ ఒక్కొక్క వస్తువును కలుపుకొని కూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత సులువైనటువంటి ఔషధము భగవంతుడు మనకు ప్రసాదించాడో. ఈ ఔషధాన్ని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని మరి ఆ యొక్క వ్యాధులను బట్టి వాడుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు ఈ యొక్క ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే, ఒక 50 ml గోరువెచ్చని పాలు తీసుకోండి. ఈ 50 ml గోరువెచ్చని పాలల్లో ఒక అర చెంచా అంటే 2 నుంచి 3 గ్రాముల వరకు ఈ అశ్వగంధ పటిక బెల్లం కలిపి తయారు చేసుకున్నటువంటి పొడిని కలిపేసేయండి. ఇంతే, ఒక 50 ml పాలల్లో అశ్వగంధ పటిక బెల్లం పొడి సమానంగా కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక అర చెంచా అంటే 2 నుంచి 3 గ్రాముల వరకు ఇంతే ఈ విధంగా కలిపేసేయండి. ఔషధం తయారైంది చూడండి. చూశారు కదా ఎంత సులువైనటువంటి ఔషధాన్ని మనకు భగవంతుడు ప్రసాదించాడో. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని రోజు ఉదయం ఒకసారి తాగాలి, అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి తాగాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ళు చేయడం వల్ల మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి వివిధ రకాలైనటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి. ఒకవేళ మన పాపకర్మల వల్ల మన హిందూ ధర్మం చెప్పినట్లు ఈ జన్మలో అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఆ వ్యాధులు వచ్చినప్పటికీ ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా మనల్ని సదా కాపాడుతూ ఉంటాయన్నమాట ఈ యొక్క వ్యాధి నిరోధక శక్తి అశ్వగంధతో పెంచుకోవడం ద్వారా. మరి ఇదే ఔషధము కేవలము వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకే కాకుండా కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కండరాల నొప్పులు, తలనొప్పి ఇలా రకరకాలైనటువంటి వ్యాధులకు కూడా ఇదే పద్ధతిలో అశ్వగంధ చూర్ణము పటిక బెల్లం పొడి కలిపి తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క చూర్ణాన్ని పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల ఇలాంటి నొప్పులు కూడా తగ్గిపోతాయి. అంతేకాదు మెదడుకు సంబంధించినటువంటి అనేక వికారాలు, జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా మెదడుకు సంబంధించినటువంటి ఇతర ఉపద్రవాలు వచ్చినటువంటి సందర్భాల్లో ఆ మెదడుకు సంబంధించినటువంటి ఉపద్రవాలు, ఉదాహరణకి ఈ కంపవాతం, దీన్నే పార్కిన్సన్స్ డిసీజ్ అంటారనమాట. ఈ వ్యాధిలో శరీరం వణుకుతూ ఉంటుంది, ఇలాగా కంపం అంటే వణకడం. ఈ కంపవాతము ఇలాంటి వ్యాధుల్లో కూడా మెదడుకు సంబంధించినటువంటి రుగ్మతలు, నరాలకు సంబంధించినటువంటి రుగ్మతలు, చర్మానికి సంబంధించినటువంటి రుగ్మతలు, గుండెకు సంబంధించినటువంటి రుగ్మతలు, పేగులకు సంబంధించినటువంటి రుగ్మతలు, ఇలా ఒకటేమిటి అనేక రకాలైనటువంటి రుగ్మతలకు చాలా చక్కటి ఔషధాన్ని భగవంతుడు మనకు ప్రసాదించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ ఔషధాన్ని తప్పక సద్వినియోగం చేసుకుంటే చక్కగా ఆరోగ్యంగా, ఆనందంగా, హుషారుగా, ఉల్లాసంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరి చూశారు కదా ఎంత సులువైనటువంటి ఔషధంతో ఎంత పెద్ద పెద్ద వ్యాధులను కూడా ఎదుర్కోవచ్చో. అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు, ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య కూడా చాలామందిని వేధిస్తూ ఉంటుంది. ముఖ్యంగా 40 సంవత్సరాలు లేదా 45 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడడం చాలామందిని మనం గమనిస్తూ ఉంటాం. దీన్ని ఆయుర్వేద వైద్య విధానంలో సంధివాతము అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతూ ఉంటుంది. సంధివాతం, దీన్నే మోకాళ్ళ నొప్పులు అని చెప్పేసి తెలుగులో చెప్తూ ఉంటాం. ఆధునిక పరిభాషలో ఆస్టియో ఆర్థరైటిస్ అనేటువంటి పేరుతో ఈ యొక్క వ్యాధి గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సహజంగా ఒక వయస్సు వచ్చిన తర్వాత శరీరంలో జీవన క్రియలలో మార్పులు రావడం వల్ల క్రమక్రమంగా శరీరంలో క్షీణత అంటే ఆ యొక్క పని శక్తి సామర్థ్యం తగ్గుతూ వస్తుంటుంది అనమాట. అందుకే శీర్యతే ఇది శరీరం అని చెప్పేసి మన మహర్షులు చెప్పడం కూడా జరిగింది. అంటే రోజు రోజుకు క్షీణించిపోయేటువంటి తత్వం ఉంటుంది కాబట్టి దీన్ని శరీరం అనేటువంటి పేరుతో మన మహర్షులు చెప్పడం జరిగింది. శీర్యతే ఇది శరీరం. కానీ ఇక్కడ మనమందరం గమనించవలసినటువంటి మరొక విషయం ఏమంటే, పూర్వకాలంలో మరి ఈ మోకాళ్ళ నొప్పులు, మరి శరీరం క్షీణించడం వల్ల వచ్చేటువంటి ఇతర సమస్యలు మరి 55 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు లేదా ఆ పైన వస్తూ ఉండేవి. కానీ వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ రోజుల్లోనే మరి 60లో 20 అన్నట్లు లేదా 20లో 60 అని చెప్తే మరీ బాగుంటుంది. 20 సంవత్సరాల్లోనే 60 సంవత్సరాల్లో వచ్చేటువంటి ఇబ్బందులు మనకు కనిపిస్తున్నాయన్నమాట. అందుకే 20లో 60. మరి ఇలాంటి సందర్భాలలో ఈ అశ్వగంధ వేర్లపైన సదవగాహన కలిగి ఉంటే మరి ఆ మోకాళ్ళ నొప్పుల సమస్యని ఇట్టే తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే రాసుకోండి, చెప్తాను. మోకాళ్ళ నొప్పులకి అశ్వగంధతో ఔషధం. అశ్వగంధ పొడి ఒక 50 గ్రాములు తీసుకోండి. అశ్వగంధ వేర్లను దంచి పొడి చేసి 50 గ్రాములు తీసుకోండి.
వీలైతే ఆవు పాలతో శుద్ధి చేసి దంచి పొడి చేసుకుంటే మరీ మంచిది. ఈ అశ్వగంధ పొడి 50 గ్రాములు. అలాగే చూడండి, ఇది చూస్తే మీకే తెలుస్తూ ఉంటుంది. మహౌషధి, విశ్వభేషజం అని కూడా దీనికి పేరుంది. శొంఠి మహాతల్లి, శొంఠి శోధిస్తుంది అని చెప్పేసి మరి పెద్దలు చెప్తూ ఉంటారు. శొంఠిని మించిన మందు లేదని కూడా మన పెద్దలు చెప్పడం కాదు. ఇలాంటి మహత్తరమైనటువంటి గుణాలు ఉండబట్టే ఈ శొంఠిని శూలారి అనేటువంటి పేరుతో మన మహర్షులు పేర్కొనడం జరిగింది. అంటే శూల అంటే నొప్పిని తగ్గించేటువంటి ఔషధ గుణాలు ఈ శొంఠిలో మన దేవతలు పొందుపరచడం వల్ల శూలారి అనేటువంటి పేరును ఈ శొంఠికి పెట్టడం జరిగింది. ఈ శొంఠిని దంచి పొడి చేసేసి ఈ విధంగా పొడి తయారు చేసుకొని దీన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. అశ్వగంధ పొడి 50 గ్రాములు, శొంఠి పొడి 50 గ్రాములు. ఈ రెంటిని బాగా కలిపేసేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకోండి. ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, ఒక్కసారి చూడండి. తర్వాత ఇదే పద్ధతిలో మీరు తయారు చేసుకోవచ్చు. మీకు చూపించేందుకు కొద్ది ప్రమాణంలోనే ఔషధాన్ని తయారు చేస్తున్నాను. ఒక అర చెంచా అశ్వగంధ పొడి తీసుకుంటున్నాను. అదేవిధంగా ఒక అర చెంచా శొంఠి పొడి తీసుకుంటున్నాను. అర చెంచా అశ్వగంధ పొడి, అర చెంచా శొంఠి పొడి. ఈ రెండు కలపడం వల్ల మోకాళ్ళ నొప్పులను తగ్గించేటువంటి మహత్తరమైనటువంటి ఔషధము, మన మహర్షులు దేవతలు ప్రసాదించినటువంటి ఔషధం తయారవుతుంది. చూడండి ఎంత చక్కగా ఔషధం తయారవుతుందో. అశ్వగంధ పొడి, శొంఠి పొడి ఈ రెండు ఈ విధంగా ఔషధం తయారైన తర్వాత దీన్ని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక అర చెంచా పొడిని, అంటే దాదాపు 2 లేదా 3 గ్రాముల వరకు ఒక అర చెంచా పొడిని ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకొని ఒక చెంచా స్వచ్ఛమైనటువంటి తేనె కలుపుకోవాలి. ఈ విధంగా ఒక అర చెంచా అశ్వగంధ, శొంఠి కలిపి తయారు చేసుకున్నటువంటి పొడి, ఒక చెంచా తేనె, ఇంతే. ఔషధం చూడండి ఎంత చక్కగా తయారవుతుందో. ఈ మోకాళ్ళ నొప్పులకి భగవత్ ప్రసాదితమైనటువంటి చక్కటి ప్రసాద ఔషధం అంటే అతిశయోక్తి కాదు. ఈ విధంగా తేనెతో కలిపేసి ఔషధాన్ని తయారు చేసుకొని రోజు ఉదయం పూట ఇలాగ తేనె కలిపి తీసుకోవాలి. అదేవిధంగా సాయంత్రం పూట కూడా మరొకసారి ఈ విధంగా తేనె కలిపి ఔషధాన్ని తయారు చేసుకొని చప్పరించి మింగి వీలైతే ఒక కప్పు పాలు తాగొచ్చు, లేదంటే ఒక కప్పు గోరువెచ్చని నీళ్లు తాగినా మరి చక్కటి ఫలితాలు కలుగుతాయి. చూశారు కదా, మోకాళ్ళ నొప్పులకి భగవంతుడు ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి ఔషధము మరి ఈ అశ్వగంధ, శొంఠితో. అట్లే క్షయవ్యాధి. ఈ క్షయవ్యాధితో కూడా చాలామంది రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. క్షయవ్యాధి అంటే మనకందరికీ టీబీ అని చెప్పేసి అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఈ టీబీ కూడా